అస్సాంలో ఎక్కడి నుంచినో వచ్చి అక్కడ స్థలాలని ఆక్రమించుకుని ఆ పైన అక్కడ అక్రమ కాలనీలు, దానికి ఒక డోర్ నెంబర్లు, దానికి ఒక కరెంటు ఇచ్చి ఆ పైన వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళని వాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కాలంలో అస్సాం గణ పరిషత్తు, ఆ తర్వాత అనేక వ్యవస్థలు వాళ్ళకి ఓటు హక్కుని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఆడే నాటకాలకి హిమంత్ బిశ్వా శర్మ వచ్చాక చరమగీతం పాడాడు. అడవుల ఆక్రమణని నియంత్రించాడు, అడవుల్లో అక్రమ నిర్మాణాలని కూల్చాడు, అలాంటి వాళ్ళని తరిమేశాడు, అక్రమ చొరబాటుదారుని తరిమేశాడు. అయితే వాళ్ళే యాక్చువల్గా అసలైనటువంటి వాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ కోర్టులకు వెళ్ళింది. కోర్టులు కూడా వాళ్ళు అక్రమ చొరబాటుదారులని నిర్ధారించింది. 2023లో డీలిమిటేషన్ తర్వాత అసలు విషయాలు బయటపడి అవతలకి పంపించి వేయబడ్డటువంటి వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తీసుకొచ్చింది ఓట్లు వేయడానికి. కానీ వాళ్ళకి ఓట్లు లేవని చెప్పి ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. వాళ్ళకి డోర్ నెంబరు లేదు, ఏమీ లేని కారణంగా ఓట్లు లేవు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.